ప్రొద్దుటూరు ప్రజలకు 13వ తేదీ జరిగే ఈ జనరల్ ఎలక్షన్ గాను అందరికీ శుభాభివందనములు. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ ఎలక్షన్లలో మనకు ఇష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే ప్రభుత్వము పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది, చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా, ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను. ఎందుకు వాళ్ళకు మళ్ళా ఓటు వేయాలా, మనము ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు. పోయినసారి ఏమన్నారు ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు. తెచ్చినారా? తేలేదు. అలాగే నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీతో ప్రత్యేక హోదా తెస్తాన్నాడు. తెచ్చినాడా? తేలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. చేసినాడా? చేయలేదు. అలాగే రాజధాని గురించి, అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడాడు. ఇంకా రాజధాని కాలేదా, ఎప్పుడైతుందని. ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా? కట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీస్కి ఏం చేసినాడా అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు. ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు. అట్నే దుల్హన్ పథకము అన్నాడు. దుల్హన్ పథకము లాస్ట్ మూమెంట్లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు. అది చేయలే. అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు. బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ. 2 సార్లు అధికారంలో కేంద్రంలో ఉంది. 3వసారి కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే పెట్టుకున్నాడు. ఎప్పుడు లోపలుగా చీకటి వ్యాపారం ఎప్పుడు చేయలేదు వాళ్ళతో. 2014లో కానీ 1999లో కానీ ఎప్పుడు పెట్టుకునే ఓపెన్గా. ఎందుకంటే కేంద్రంలో వస్తారు, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు నిధులు అవసరమని. అందుకే కానీ మిగతా వేరే ఏ విషయంలో అయినా కానీ మైనారిటీలు ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా ఓపెన్గా చెప్పి మా అవసరాలు ఉన్నాయి, మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే నిధులు కావాలా, నీళ్లు కావాలా, ఉద్యోగస్తుల కోసము ఏదైనా పరిశ్రమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరము. ఆ కేంద్ర సహకారం ఎవరితో అవుతుందంటే కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారో వాళ్ళతో. అది ఓపెన్గానే ఆయన వాళ్ళతో భాగస్వామ్యం కలుపుకున్నాడు. అయినా ప్రభుత్వం ఈడ ఉండేది తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీతో వాళ్ళు 10 సీట్లు అడిగినారు, 10 సీట్లు ఇచ్చినారు. దాంట్లో ఎన్నో కొన్ని గెలుస్తారు. ఎందుకంటే మనము వాళ్ళతో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు. అంతేగాని మిగతా విషయాల్లో ఎక్కడైనా కానీ మైనార్టీ సోదరులు 4% రిజర్వేషన్లు పోతాయని కానీ, లేకుంటే మైనార్టీల మీద ఏదైనా జరుగుతుందనేది కానీ ఎలాంటి లేదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హామీ ఇచ్చినారు మైనార్టీల గురించి. ఈయన మనం ఓపెన్గా పెట్టుకున్నాము. ఈయన మాదిరి ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా చేసుకున్నామా? 2019లో నువ్వు బీజేపీతో లేవు, కానీ బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు. అది ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, దేనికి కూడా 370 కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు. మీరేమో ఈరోజు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా కానీ బీజేపీ చేసే ప్రతి పనికి, ఎందుకంటే ఈయనకు కేసులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలా, ఆ విధంగా ఈయన పెట్టుకుంటున్నాడు. మన మాదిరి ఓపెన్గా లేడు. మీతో ఓటు బీజేపీతో లేనని వేసుకొని పోయి పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేసినాడు. మనం అట్ట కాదు, మాకు కావాల్సిందే అని చెప్పి ఓపెన్గా చెప్తాం. మైనార్టీ సోదరులు ఎక్కడైనా కానీ ఎలాంటి ధోరణి, ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు. చంద్రబాబు గురించి ఆయన సెక్యులర్గా కరెక్ట్గా ఉంటాడు. అలాగే ఇదే బీజేపీ పార్టీతో మీరందరికీ తెలుసు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. సొంతం చిన్నాయన చనిపోతే ఇంతవరకు అతి లేదు, గతి లేదు, సరిగ్గా దానికి ఛార్జ్ షీట్ పూర్తిగా వేసుకోలేకపోయినారు వీళ్ళు. కారణం ఏమంటే వాళ్ళ ఇంట్లోనే జరిగింది, వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి. ఒక మనిషికి బయటి వారు ఏదైనా చెప్పడం అంటే పెద్ద సమస్య కాదు.
అవలు ఆపోజిట్ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి కానీ ఇంకొకరు కానీ కానీ సొంత చెల్లెలు, సొంత చిన్నాయన కూతురు, సొంత అమ్మ కూడా దూరమైనారంటే అర్థం చేసుకోండి ఆ మనిషి ఎలాంటి వ్యక్తో, ఆయన నేచర్ అలాంటిదో. ఆ విధంగా మనం చెప్పేది ఏమంటే, చెప్పిన హామీలు పూర్తి చేయనప్పుడు ఆయనకు నెక్స్ట్ ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఆయన స్వయాన చెప్పినాడు, ఈ మద్య నిషేధం చేయకుంటే నెక్స్ట్ నేను ఓట్లు అడిగినాడు. అలాంటి మద్యాన్ని చెప్పిన ఈయనే ముఖ్యమంత్రి గారు 20 ఏళ్లకు 25 ఏళ్లకు ఇదే మద్యం మీద వచ్చే ఆదాయం కోసము ఐకాన్కి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అంటే ఇంకా కంటిన్యూ ఉంటుంది, దాన్ని తగ్గేది లేదు. అలాగే ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకుంటే మనం ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలు మేలు కోరే వాళ్ళు, ప్రజలందరికీ, వ్యాపారస్తులకు, బీసీలకు, వ్యూవర్స్కి అందరికీ ఒకటి చెప్పేది, ప్రొద్దుటూరులో మార్పు రావాలా, ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలా, ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలో. ఈయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే. అలాంటప్పుడు ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు చెప్పినవన్నీ, ముఖ్యంగా చెప్పిన పథకాలు, పెన్షన్ 4000 అవుతుంది, ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తారు. అలాగే నిరుద్యోగ భృతి, డిగ్రీ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకు 3000, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1500 లేడీస్కు, 3 సిలిండరు సంవత్సరానికి. ఇవన్నీ. అలాగే బస్సు ప్రయాణము ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణము ఉచితంగా ఇస్తాము. గవర్నమెంట్ టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు కట్టినా మనము. ఆ టిట్కో ఇల్లు కడితే దాన్ని మొన్న కూల్చొదిల్చినాడు, ఖచ్చితంగా 30 కోట్ల నష్టం చేశాడు. ఎవరు సొమ్మది? ప్రజల సొమ్ము. ఇంకా ఈ ఇల్లు కట్టిస్తా అని అందరి దగ్గర 35,000 అని తీసుకున్నాడు, దగ్గర 70 కోట్లు. అవి ఎవరి దగ్గర పోయినాయి? ఇవన్నీ ప్రజల నుంచి మీరు లాక్కొని ప్రజలకు కట్టియకుండా ఇప్పుడు వచ్చేసి మేమేదో చేస్తాము, మేమేమో నిజాయితీ పరులము, మేము అబద్ధము చెప్పము అంటున్నారు. అన్నీ మీరే చెప్పేది. నేను చెప్పేది ప్రజలకు, అయ్యా మీరు బాగా ఆలోచించండి. ఒక సామెత ఉంది. సామెత ఏమంటే, ఒక ఆయన అది ఎర్ర వేసాడంట, ఎరుగు కొంచెం మాంసం ముక్క పెట్టాడు, చిన్న చిన్న చేపలు పోయి తింటున్నాయి. చేస్తుంటే పక్కన ఒక పెద్ద చేప చెప్పింది, వద్దమ్మా తినొద్దు, అవి తింటే మీకు ఎర్ర వేసినాడు, దాని లోపల ఒకటి పొక్కి ఉంటుంది, అది తగిలితే మీకు తీసుకుపోతాడు, ఆ ఊరంతా చూపించుకొని పోయి నీకు ఇంటికి పోయి తుంటలు చేసి తింటాడంటే ఆ చిన్న చేపలు చెప్పినాయి పెద్ద చేపలకు, నువ్వు చూసినావా అని. కాదు నాయన నాకు తెలుసు అంటే, నువ్వు లేదులే నువ్వు తినడానికి నువ్వు తినడానికి మాకు తినొద్దంటావు అని చెప్పి తింటానే ఇరుక్కుంటానే వాడు ఏం చేస్తాడు, తీసుకొని పోయి ఊరంతా చూపించుకొని పోయి తుంటలు చేసి తినేస్తాడు. అంటే చెప్పేది, మీరు వేసినాడు, పోయినసారి 1000 రూపాయలు వేసినాడు, ఇంత సంపాదించినాడు, ఇప్పుడు 5000 10,000, మీరు 10,000 కాదు 20,000 ఇచ్చినా తక్కువే ఆయన. ఎందుకంటే చాలా సంపాదించాడు కదా, ఇవ్వాలి కదా ప్రజలకు. ఆ మాత్రమైనా ఇంకా ఓడిపోయేటప్పుడు వాళ్ళకు సంతోషమైన పెట్టి ప్రజలు ఆయన డబ్బు తీసుకొని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి, ఫస్ట్ ఎంపీ ఓటు వస్తుంది, 2వ నెంబరు, మళ్ళీ ఎమ్మెల్యే ఓటు వస్తుంది, 1వ నెంబరు, ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అదో వరదరాయరెడ్డి గారికి పైన ఉంటుంది ఈడ సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు వేటేయండి. అదో ఉంటుంది, సైకిల్ గుర్తుకు వేటేసి వరదాన్ని గెలిపించుకుంటే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు కానీ ఏదైనా కానీ. ఇంకొక వైసీపీలో ఉండే వాళ్ళకు కూడా మనం ఒకటే చెప్తున్నాము, మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మరి అది 2వ నెంబర్ ఉంటుంది వేరే ఈవీఎంలో. దీంట్లో ఎమ్మెల్యే ఓటు వస్తుంది, ఫస్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఎమ్మెల్యే ఓటు మర్చిపోదు, ఎంపీ ఓటు 2వ నెంబర్ వస్తుంది. మీరు వైసీపీలో ఉండాలి కానీ ఎవరైనా కానీ వరదరాడిగిన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. అక్రమ కేసులు కానీ ఇలాంటి వాళ్ళ మాదిరి న్యాయపరంగా చట్టపరంగా ఉంటారు. అందరికీ కలుపుకుంటాము, అందరూ కలుపుకొని ప్రొద్దుటూరుని డెవలప్ చేసుకుంటాము. మాకు ఎవరి మీద కచ్చ సాధింపులు లేవు, ఎలాంటి లేవు. అందరికీ భరోసా ఇస్తున్నాము, అందరికీ భరోసా ఇస్తారు. చంద్రబాబు కానీ వరదాలు కానీ మనమందరం కానీ అందరం మెలిసి మనం సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబుని సీఎం చేసుకుందాం. ప్రొద్దుటూరులో వచ్చేసి వరదాడి గారిని ఎమ్మెల్యే చేసుకుందాం, భూపేశ్ రెడ్డి గారిని ఎంపీ చేసుకుందాం. జై తెలుగుదేశం.